బనకచెర్ల ప్రాజెక్టు గురించి మొదట బయటపెట్టింది పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. బనకచెర్ల కోసం చంద్రబాబు నాయుడు డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి లేఖల మీద లేఖలు రాస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం వహించింది. జనవరిలో నేను ప్రెస్ మీట్ పెట్టి బనకచెర్ల గురించి బయటపెట్టాను. బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చిందని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ ప్రభుత్వం మాకు ఏం తెలియదన్నట్టు నటించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు నటించిండు. నవంబర్లో డైరెక్ట్ ఓపెన్ లెటర్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాస్తుండు. డిపిఆర్ తయారైతుంది, లేఖలన్నీ బయటకు వచ్చినాయి. నవంబర్లో ఒక లెటర్ రాసిండు, డిసెంబర్లో ఒక లెటర్ రాసిండు, పోయి కేంద్ర జలవనరుల మంత్రిని కలిసిండు. పీపీటీ ప్రజెంటేషన్ అవుతుంది, డిపిఆర్ తయారైతుంది. కానీ ఇంత జరుగుతున్నా ఈయన గారు మౌనం వహిస్తాడు, నాకేం తెలియదు అన్నట్టున్నాడు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అసలు దీన్ని బయటకు తెచ్చింది, పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు జనవరి 24వ తేదీ నాడు ఇదే తెలంగాణ భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బయటకు తెచ్చి లేఖలు బయట పెట్టినా. చంద్రబాబు గారు లెటర్లు రాస్తుండ్రు, ఒక దిక్కు వాళ్ళకు పర్మిషన్లు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఏం నిద్రపోతుండ్రా, గడ్డి వీక్తుండ్రా అని జనవరి 24, 2025 నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ భవన్ నుంచి విషయాలు బయట పెట్టినా. మేం బయట పెట్టినాక అప్పుడు బ్యాక్ డేట్లో ఈయన ఉత్తరాలు రాసుడు స్టార్ట్ చేశాడు. జనవరి 24, 2025 నాడు ఫస్ట్ నేను ప్రెస్ మీట్ పెట్టినా. నేను ప్రెస్ మీట్ మధ్యాహ్నం 4 గంటలకు పెట్టినా. 4 గంటలకు నేను ప్రెస్ మీట్ పెడితే రాత్రి 8 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని మీద ఉత్తరం రాసిండు, బ్యాక్ డేట్ వేసి రాసిండు. బ్యాక్ డేట్ వేసి ఉత్తరం ఎప్పుడు రిలీజ్ చేసిండు? 4 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే రాత్రి 8 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ఉత్తరం రాసిండు, ఏలేలే బనకచెర్ల ఆపాలి అని. ఎప్పుడు బీఆర్ఎస్ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే 4 గంటలకు నేను పెడితే 8 గంటలకు బ్యాక్ డేట్ వేసి ఉత్తరం రిలీజ్ చేసిండు. నువ్వు 3 రోజుల కింద ఉత్తరం రాస్తే 3 రోజుల కిందనే రిలీజ్ చేయాలి కదా. 4కి నేను ప్రెస్ పెడితే రాత్రి 8కి నువ్వు రిలీజ్ చేసిన వెంటనే దొరికిపోయినావు, అడ్డంగా దొరికిపోయినావు. ఇది మొదటిది. తర్వాత 27వ తారీఖు నాడు నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఉత్తరం రాసిన, మీకు బాధ్యత ఉంది అని. 5 మార్చి నాడు బనకచెర్ల మీద సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టినా, ఇది దుబ్బాకలో మా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పెట్టినా. తర్వాత 25 మే తెలంగాణ భవన్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినా. 6 జూన్ ప్రెస్ మీట్ మాట్లాడిన దుబ్బాకలో. తర్వాత 14/6/2025 నేను పీపీటీ పెట్టిన. ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఉన్నది. ఇదే మెయిన్ హాల్లో మీరందరూ మీ సాక్షిగా 14 జూన్ 2025 నాడు నేను ఇక్కడ పీపీటీ పెట్టినా. 4 గంటలకు నేను పీపీటీ పెడితే కరెక్ట్గా 5:30కు మళ్ళీ బ్యాక్ డేట్ వేసి ఉత్తరం రిలీజ్ చేశాడు. మీరే సాక్ష్యం, మీ ప్రెస్ రిలీజెస్ చూడండి, కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ చూడండి. 4 గంటలకు గోదావరి బంకచెర్ల మీద నేను పీపీటీ పెట్టి ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ను, ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాలను నేను ఎత్తి చూపితే 5:30కు నిన్న డేట్ వేసి ఉత్తరం రాసి 5:30కు ప్రెస్కు రిలీజ్ చేస్తాడు. ఇది అంటే మీ నిజాయితీ ఏందో, మీ సిన్సియారిటీ ఏందో ఇంత స్పష్టంగా దొరికిపోయింది. మీరు అసలు గోదావరి బనకచెర్ల మీద పోరాడింది బీఆర్ఎస్, మొద్దు నిద్రపోతున్నట్టు నటిస్తున్న కాంగ్రెస్ను ముళ్ళుగట్టెతో పొడిచి నిద్ర లేపింది బీఆర్ఎస్. ఇవాళ టీఓఆర్ ఆగిందంటే కూడా ఆ తాత్కాలికమే, బట్ అది జరిగిందంటే కూడా అది బీఆర్ఎస్ పోరాట ఫలితం.